నా పేరు అనిల్ ముతాజ్ అన్న. ఏం చేస్తా ఉంటారు మీరు? నేను బిజినెస్ చేస్తాను. ఎంత కాలంగా ఇక్కడ ఉంటున్నారు? నేను ఒక సిన్స్ 30 years 35 years నుంచి ఇక్కడ ఉన్నాను. అంటే జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక వస్తుంది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అంటే అన్ని చాలా పార్టీలు చాలా బీఆర్ఎస్ అటు ఇటు మళ్ళీ ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ అన్ని హడావుడి చాలా బాగా చేసి ఏమున్నా అని కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు బాగున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బాగుంది. ఇప్పుడు జూబ్లీస్ లో యువ నాయకుడు నవీన్ యాదవ్ అసంటోళ్ళు చాలా మంచి వ్యక్తులు ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు బాగుంది. అంటే అందులోనే చాలా మంది టికెట్ అడుగుతా ఉన్నారు. నవీన్ యాదవ్ గారే కాకుండా అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ ఇంకా వేరే లేడీ ఇలా చాలా మంది టికెట్ అడుగుతా ఉన్నారు. మరి ఎట్లా సపరేట్ నవీన్ యాదవ్ గారి గురించి చెప్తున్నారంటే ఏంటి నవీన్ యాదవ్ గారు ఏం చేశారు? ఇప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే ఇక్కడ లోకల్ వ్యక్తికి ఏ పార్టీ టికెట్ ఇవ్వలే. ఇక్కడ ఎమ్మెల్యే చేసిన వాళ్ళంతా బయట వాళ్ళు చేసారు. ఇప్పుడు లోకల్ పబ్లిక్ కోరుకునేది ఏంటంటే లోకల్ వ్యక్తి కావాలి, నవీన్ యాదవ్ అసంటోళ్ళు కావాలి. ఆయనకి పదవి ఉన్నా లేకున్నా ఆయన సోషల్ వర్క్స్ అవి బాగా చేస్తారు. మొన్న ఒక 50 days బ్యాక్ శ్రీమంతం ప్రోగ్రామ్ అని ఒక 2000 మహిళలకి అది గర్భవతి వాళ్ళకి శ్రీమంతం ప్రోగ్రామ్ చేసిండు. చాలా భారీ ఎత్తున చేసిండు. ఇది 4th టైం. అందరూ అనుకుంటే ఎలక్షన్స్ వస్తుంది, ఫస్ట్ టైం మేము చేసినాం కదా, 4th టైం చేసిండు. చాలా బాగా చేసిండు. పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. అందుకే నవీన్ యాదవ్ అసంటోళ్ళు కావాలని కోరుకుంటున్నాను. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయింది. వచ్చిన ప్రభుత్వము కొన్ని పథకాలు ఏ పథకాలు అందుతా ఉన్నాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అందరు హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌడీజం అనేది పోయింది, గుండాయిజం అనేది పోయింది. పబ్లిక్ హాయిగా ఉన్నారు, హాయిగా బతుకుతున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వస్తువులు పైసలు వసూలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు అప్పుడు గతంలో పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే బీఆర్ఎస్ షర్ట్ వేసుకొని బీఆర్ఎస్ పార్టీ అన్నట్టే ఉంటుండే పోలీస్ స్టేషన్. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఎవరు వెళ్ళినా అక్కడ న్యాయం జరుగుతుంది. అలాంటి పాలన ఉంది. ఫ్రీ బస్సు ఉంది, కరెంట్ ఫ్రీ ఉంది, గ్యాస్ వస్తున్నది. అన్ని పథకాలు చాలా బాగున్నాయి. ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా 2 సంవత్సరాల పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకున్నా అని ఆయన కింద మీద పడి ప్రజల గురించి చాలా కష్టపడి చాలా హ్యాపీగా చేస్తున్నారు. గత పాలకులు మొత్తం దోసుకొని తిని మొత్తం ఖజానా ఖాళీ చేసినా అని రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలన ఇస్తుండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లక్ష్యం ఒకటే, యువత చదువుకుంటే చదువు ఉంటే మనం ఏమని చేయొచ్చు. ఇప్పుడు ఇంట్లో ఒక చదువుకుని ఉంటే వాళ్ళకి జాబ్స్ కానీ ఏదైనా కానీ అది ట్రై చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అది సక్సెస్ఫుల్ అవుతుంది, గ్యారంటీ చేస్తారు. చాలా వరకు ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి, ఈయన అంత మంచి పాలన చేస్తలేడు, అందరిని మోసం చేస్తున్నాడు, పబ్లిక్ ని మోసం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. వాళ్ళు దోసుకొని తిన్నారు, ఫుల్ డబ్బులు ఉన్నాయి, ఎంజాయ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మీద పడి ఏడుస్తున్నాడు. ఆయన అంతా మంచిగా చేస్తున్నాడు. పబ్లిక్ ఏడా చదువుకొని హుషారైపోతారు. నెక్స్ట్ మాకు రాజకీయాల అవకాశాలు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు హుషారైపోయి రాజకీయంలో ఏడొస్తారు యువత. మమ్మల్ని ఏడా సైడ్ చేస్తున్నారని వాళ్ళ భయం దానికి అడ్డుకుంటున్నారు. చదివించకుండా చేయకుండా అడ్డుకుంటున్నారు. అంతే, దాని నుంచి ఏం లేదు. ఇప్పుడు మొత్తం మీరు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, మొత్తం మీద ఖచ్చితంగా ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్ గారికి ఇస్తే 100% కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. లేదు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ఇక్కడ కోరుకున్న పబ్లిక్ ఏంటంటే లోకల్ వ్యక్తికి రావాలని. నువ్వు ఎక్కడి నుంచో వచ్చే వ్యక్తులకి ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం మేము? జూబ్లీస్ ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తున్నారు. జూబ్లీస్ పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు. ఈసారి లోకల్ వ్యక్తికి గెలిపించుకుంటాం 100%. నవీన్ యాదవ్కి ఇస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా 100% గెలిపించుకుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.